సెఫాలజిస్ట్ గా కేకే గారు ఒక సంచలనం. ఆయన సర్వే అంటే మాక్సిమం రిజల్ట్ కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వం గురించి ఒక కామెంట్ చేశారు. ఏమిటి అంటే కొన్ని ఇంటర్వ్యూల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక మాట అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని. ఓకే, ఆయన ఎందుకు చెప్పారు అనే విషయాన్ని పక్కన పెడితే ఏ విధంగా వ్యతిరేకత ఉంది? ఇప్పుడు అటు వైసీపీ వాళ్ళు పథకాలే లేదు అంటున్నారు. ఇటేమో వరదలు రావడంతో కొద్దిగా ఇబ్బంది కలిగింది. మరియు జీరో, ఏ అకౌంట్ చూసినా జీరో అని చెప్పేశారు. అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. జీరో ఉన్నాయి ప్రతి అకౌంట్ లో, డబ్బులే లేవు. అయినా 1వ తేదీకి వారు చెప్పినట్టుగానే 7,000 ఇచ్చారు బకాయిలతో. అంటే 3 నెలల బకాయిలు 1000 అట్లా ఆ నెల 4,000, మొత్తం 7,000 ఇచ్చారు. అదే విధంగా 1వ తేదీ టంచనగా పెన్షన్ ఇచ్చేస్తున్నారు. త్వరలోనే దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. 3 ఫ్రీ అని చెప్పారు, ఇవ్వబోతున్నారు. అదే విధంగా ఉచిత బస్సు, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అసలు ఒక విషయం, ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎక్కడ ఎవరి మీద దాడులు లేవు, పొలాలు కబ్జా లేవు, ఇళ్ల స్థలాలు కబ్జా లేవు, గనులు కామైపోయినాయి. అంటే గనుల్లో ఆల్రెడీ క్రియేట్ చేశారు, దోచేశారు. ఇప్పుడు అవన్నీ సర్దుమణుగుతూ ఉన్నాయి. ఎవరున్నారని వెలికి తీస్తున్నారు. అలాగే మద్యం పాలసీ, మద్యం కుంభకోణాలు వెలికి తీస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి తీస్తూ ప్రజల్ని చాలా శాంతంగా ఉండేట్లు, ప్రశాంత జీవనం చేసుకునేట్లు చేస్తున్నారు. ఇటువంటిప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే, కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రిక్రూట్మెంట్లు కొద్దిగా లేట్ అవ్వచ్చు. దానివల్ల ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకంటే ఇంకో నెల హాయిగా చదువుకోవచ్చు. అటు నిరుద్యోగులు, క్వాలిఫై అయిన వాళ్ళు గాని, రాద్దాము అనుకున్న వాళ్ళు గాని చక్కగా చదువుకోవచ్చు. సరే, ఏజ్ అంటారా? అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి కూటమికి 164 సీట్లు కట్టబెట్టారు, సింహాసనాన్ని ఇచ్చారు. అందువల్ల ప్రజలు ఎక్కడా కూడా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రజలకి ఉరితాళ్లాగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. అదే విధంగా అనేక రిఫార్మ్స్ తెస్తూ ఉన్నారు. అటు తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. అటువంటప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఈయన మరి ఏ విధంగా చెప్పాడు? ఓకే, ఈయన ఒకవేళ హెచ్చరించాడేమో, ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా చూసుకోండి అంటూ ఒక హెచ్చరిక ఏమైనా పంపారేమో నోటీస్, అది కూడా ఆలోచించాలి. ఇక రానున్న రోజుల్లో అన్ని పథకాలు అమలవుతాయి. ఇంకొకటి, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు. ఇప్పుడు ఒక్క విషయం, పథకాలే కావాలనుకుంటే వైసీపీని అందరం ఎక్కించేవాళ్ళు. వైసీపీతో విసిగిపోయి కూటమికి కట్టబెట్టారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి, మన భూములు కొట్టేయకూడదు, మన సహజ సంపదను దోచేయకూడదు, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నిలవాలి అంటే కంపెనీలు రావాలి, అగ్రగామిగా నిలవాలి, అభివృద్ధి చెందాలి, మరియు రాజధానిగా అమరావతి ఉండాలని డిసైడ్ అయ్యి కూటమికి కట్టబెట్టారు. చూడండి, మీరు చూసే ఉంటారు, లూలు గ్రూప్ త్వరలోనే విశాఖపట్నంలో వాళ్ళ మాల్ కట్టబోతున్నారు. ఇంతకు ముందు వచ్చారు, వైసీపీ దెబ్బకి పారిపోయారు. ఇప్పుడు మరలా కూటమి రంగాల్ని నారా చంద్రబాబు నాయుడు గారి దక్షత తెలుసు కాబట్టి వచ్చేశారు. ఇలా ఒక్కో కంపెనీ వస్తూ ఉన్నప్పటికీ అశోక లేలాండ్ రెడీ అయిపోయింది. మరి ఇటువంటిప్పుడు కంపెనీలు వస్తూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? 1వ తేదీ పింఛన్ ఇస్తున్నారు, ఉద్యోగులకు జీతాలు 1వ తేదీ పడిపోతున్నాయి. ఇంకా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఓకే, హెచ్చరించారేమో చూడాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళ హెచ్చరికని, అంటే ఆ కేకే గారి హెచ్చరికని ఒక నోటీస్ గా తీసుకొని ఎక్కడ లోపం ఉందనేది సరి చేసుకుంటే ఇబ్బందులు ఏముండవు.